There you go. See? Aha. Okay, done. పోలీసులు ఉన్నారనుకోండి ఫస్ట్ వాడిని పట్టుకుంటారు అంటారు. Assalamu alaikum, namaste, welcome back to the video and to my channel Faizan Vlogs. Welcome to the modification series number 3 of our GT650, making it one of one in Kadapa. So in the video already oka glimpse chusaru, we are changing our exhaust from stock to Red Rooster performance. నేను ఆల్రెడీ మేమేం మాడిఫై చేసామంటే అలాయ్ వీల్స్ అండ్ టైర్స్ అండ్ మాస్టర్ సిలిండర్స్ ఫర్ GT650. సో ఆ వీడియోస్ చూడాలనుకుంటే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. సో తప్పకుండా వెళ్ళి చూడండి వీడియోస్. ఈ రెడ్ రూస్టర్స్ ఇన్స్టాల్ చేయకముందు ఒక్కసారి మీకు స్టాక్ సౌండ్ ఎట్లా ఉంటుందో వినిపిస్తుంది చూడండి. సో విన్నారు కదా. సో దట్ ఈస్ హౌ ఇట్ సౌండ్. చాలా మైల్డ్ సౌండ్ ఉంటుంది. ఎవరైనా రోడ్డు మీద వెళ్ళినప్పుడు కూడా అర్థం కాదు అసలు. హారన్ కొట్టినా పక్కకు జరగరు. ఒక్కసారిగా ఇది వేసామనుకోండి హారన్ కూడా అవసరంలే. 1 కిలోమీటర్ దూరం నుంచి మనం వస్తామని తెలుసుకొని అందరూ సైడ్ అయిపోతారు ఆటోమేటిక్గా. సో మన స్టాక్ ఎగ్జాస్ట్ ఫ్రమ్ GT తీసేయాలంటే మనకు కావాల్సిన టూల్స్ అయితే ఇవి 12 నెంబర్ అండ్ 10 నెంబర్ స్పానరు అండ్ 13 నెంబర్ అండ్ 12 నెంబర్. దీనికి ఏమంటారు కింద కామెంట్లో చెప్పండి, నాకు కూడా గుర్తుకు మర్చిపోయింది. ఇదంతా మీరు చేయలేరంటే మెకానిక్ దగ్గర పెట్టేసి వదిలేయండి, వాళ్ళే చేయిస్తారు, డబ్బులు కట్టేయండి. ఏమంటే మన అంతకు మనం వేసుకున్నామనుకోండి మీ బైక్ మీద మీకు ప్రేమ ఎక్కువ పెరుగుతుంది అన్నమాట. సో అందుకే మీ బైక్ మీద మీరే ఏం వర్క్ చేయగలరో ఆ వర్కే చేయండి. ఇంజిన్ పార్ట్ వదిలేసి మిగతా వర్క్స్ అన్ని మీరే చేసుకోవడానికి ట్రై చేయండి. అది ఈ క్లాంప్ ఉంది కదా, ఈ క్లాంప్కి ఈ బోల్ట్ ఇట్లా బయటికి వస్తుంది అన్నమాట. ఇది తీసేసాక ఇంకా మనం 2 బోల్ట్స్ అయితే తీయాలి. దిస్ వన్ అండ్ సెకండ్ వన్ ఇటు ఉంది. 12 నెంబర్ తీసుకొని ఇంకా లూజ్ చేసేయండి అంతే. ఓకే డన్. ఒక సైడ్ ఎగ్జాస్ట్ చేసేసాము, ఇంకా సెకండ్ సైడ్ కూడా ఆల్మోస్ట్ డన్. దెన్ వీల్ ఇన్స్టాల్ ద RRPs. బిఫోర్ దాట్ ఏం చేద్దామంటే వితౌట్ ఎగ్జాస్ట్ ఒకసారి టర్న్ ఆన్ చేద్దాం బైక్. ఓన్లీ బెండ్ పైప్స్ ఎంత సౌండ్ వస్తుందో ఒకసారి విందాము. అసలు ఎంత ఘోరంగా వస్తాయంటే చెవులు పోతాయి రియల్ లైఫ్లో ఇక్కడ పక్కన నిలబడితే. ఓకే సక్సెస్ఫుల్లీ సెకండ్ వన్ కూడా తీసేసాము. ఇప్పుడు బైక్ టర్న్ ఆన్ చేద్దాం వితౌట్ ఎగ్జాస్ట్. అప్పుడు చూద్దాం సౌండ్ ఎంత వస్తుందో. వితౌట్ ఎగ్జాస్ట్ GT650 ఆన్ చేస్తున్నాం. చూడండి ఓన్లీ బెండ్ పైప్స్ మాత్రమే ఉన్నాయి. టర్న్ ఆన్ చేద్దాం. సౌండ్ ఇట్లా అనిపించింది కింద కామెంట్లు చెప్పండి. ఎగ్జాస్ట్ ఫిట్ చేయక ముందు మనం రస్ట్ క్లీనర్ ఉంది, రస్ట్ ఒక్కసారి మనం అక్కడ కొట్టేద్దాం అనమాట చుట్టూరు. సో ఇది రైట్ హ్యాండ్ సైడ్ అన్నమాట. ఇది ఫిట్ చేద్దాం ఇంకా రెడ్ రూస్టర్స్. సేమ్ ప్రాసెస్ అండి. ఎట్లా మీరు నట్స్ అండ్ బోల్ట్స్ తీసేసారో స్టాక్వి సేమ్ ప్రొసీజరు అట్లా అదే వేలో మీరు నట్స్ అండ్ బోల్ట్స్ ఫిట్ చేసేయండి. దట్స్ ఇట్. చాలా ఈజీ అండ్ సింపుల్. ఓకే సో ఫైనల్గా మన ఎగ్జాస్ట్ ఫిట్ చేసినాము. రెడ్ రూస్టర్ పర్ఫార్మెన్స్ స్టాక్ బెండ్ పైప్సే, అది కూడా ఫ్యూచర్లో నేను మారుస్తాను. ఫుల్ సిస్టమ్ అయితే చేస్తాను. మోడిఫికేషన్ సిరీస్ 3 ఫర్ GT650 వచ్చేసి మన రెడ్ రూస్టర్ పర్ఫార్మెన్స్ ఎగ్జాస్ట్.
సో ఫస్ట్ స్టాక్ సౌండ్ విన్నారు, ఆ తర్వాత వితౌట్ ఎగ్జాస్ట్ కూడా సౌండ్ విన్నారు, ఓన్లీ బెండ్ పైప్ మీద. అండ్ నౌ ఫైనల్ థింగ్ ఈస్ మన ఎగ్జాస్ట్ మీద అయితే సౌండ్ అయితే విందాము. ఇది పొజిషన్లో మనకు సౌండ్ అయితే ఇట్లా ఉంటుంది. ఒక్కసారి రిపీట్ చేసి కూడా చూపిస్తాను. ఫస్ట్ సారి అయితే ఇట్లా ఉంటుంది. ఇంకా రెడ్ రూస్టర్ పర్ఫార్మెన్స్ ఎగ్జాస్ట్ సౌండ్ మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ చెప్పండి. సో ఫైనల్లీ వీ హావ్ ఇన్స్టాల్డ్ రెడ్ రూస్టర్ పర్ఫార్మెన్స్ ఎగ్జాస్ట్ ఆన్ అవర్ బైక్. సో ఫ్యూచర్లో వీల్ ఇన్స్టాల్ ద హోల్ సిస్టమ్. వీడియో నచ్చింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో లెట్స్ గో ఫర్ అ రైడ్ టుమారో. సో అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్, పీస్. చూడండి ఈ కష్టం చూడండి. వీడు కూడా కష్టపడ్డాడు. ఓకే చాలా దేగనేదో. మనం ఇక్కడ నుంచి వస్తామంటే అక్కడ గేట్ ఉంది, గేట్ దగ్గర తెలిసిపోద్ది. మార్కెట్లో మనకు చాలా ఎగ్జాస్ట్ అయితే ఉన్నాయి. ఫర్ జీటీ డియాబులు ఉంటాయి, ఈడబ్ల్యూ, మోటో టార్క్, గురు సేవక్ చాలా ఉన్నాయి ఇంకా. బట్ కంపేర్ టు అదర్ బ్రాండ్స్ రెడ్ రూస్టర్స్ ఆర్ వెరీ వెరీ లౌడ్ డ్రైవ్ చేస్తాయి ఇక్కడ. ఓకే అందరూ సైడ్ అయిపోతారు, హారం కూడా అవసరం లేదు మనకు. ఈ ఎగ్జాస్ట్ ఏకైక ది మోస్ట్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే దానికి అంటే ఇంకా మించిన ప్రాబ్లం ఏం లేదు. ద పోలీసులు ఉన్నారనుకోండి ఫస్ట్ వాడిని పట్టుకుంటారు అంటారు. ఆ పోలీస్ ఆయన అడ్డే చూసాడు. బట్ ఇది ఓన్లీ రియాక్షన్స్ సౌండ్స్కి మాత్రమే కాదు, పర్ఫార్మెన్స్ వైజ్ కూడా ఇట్ ఈస్ ఏ గుడ్ ఇన్వెస్ట్మెంట్. బైక్ మైలేజ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే దానికోసం డెడికేటెడ్గా నేను ప్రీవియస్లీ ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే పెట్టేస్తాను. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్స్ వైజ్ మాట్లాడితే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, లేకపోతే 1 or 2 BHP పెరగచ్చు. బట్ మనం విత్ ఫుల్ సిస్టమ్ వేసాము అనుకోండి, అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు BHP అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఈజీగా అవుతుంది. ఒక 2 BHP అయినా ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటా. పర్ఫార్మెన్స్లో మాత్రం దెర్స్ అ క్విక్ రెస్పాన్స్. దీంతో పాటు మనం ఎయిర్ ఫిల్టర్ కూడా మారిస్తే ఇంకా మంచిదే. బట్ స్టాక్ ఎయిర్ ఫిల్టర్ కూడా బాగానే ఉంటుంది, ఇట్స్ ఓకే. రియాక్షన్ చూసారా, రియాక్షన్స్ నాకు అడిగితే మీ దగ్గర మనీ ఉంటే ఫస్ట్ ఇన్వెస్ట్ ఆన్ రెడ్ రూస్టర్స్. ఈ మోడిఫికేషన్ సిరీస్ 3 చూడడానికి చాలా చాలా థ్యాంక్స్. సో సిరీస్ 4, సిరీస్ 5 ఇంకా రాబోతున్నాయి మన ఛానల్లో. సో అవన్నీ నోటిఫికేషన్స్ కావాలంటే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ లైక్ దిస్ వీడియో. GT650 మీ ఫ్రెండ్స్ దగ్గర ఉంటే వాళ్ళను ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యేసి దే విల్ ఇన్స్టాల్ రెడ్ రూస్టర్ ఇన్ దేర్ బైక్స్ అండ్ యూ కెన్ ఎంజాయ్ దట్ బైక్ టు బై 1 get 1 ఆఫర్ అన్నట్టే. ఇంకా ఫ్రెండ్ గడు బైక్లో వేసే మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు అట్లా. వాడు హాయ్ కూడా అన్నట్లే కన్ఫ్యూజన్లో ఉన్నాడు పిల్లోడు. సో
సో ఈ వీడియో చేశాక మీ GT650కి రెడ్ రూస్టర్ ఇన్స్టాల్ చేయాలని అనిపిస్తే సో ఎక్కడ కొనాలి, ప్రైస్ ఎంత పడుతుంది అని చెప్తాను. సో ప్రైస్ ఇది చెప్పేసాను. ఫస్ట్గా ఓన్లీ ఎగ్జాస్ట్ మాత్రమే ఇదొకటి అండ్ ఇదొకటి, ఈ రెండు కొనాలంటే మనకు 21,500 రూపీస్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే పడుతుంది. అదే ఒకవేళ మనం స్టోర్లో వెళ్ళి కొంటే, అవుట్లెట్స్ ఉంటాయి కదా నార్మల్ స్టోర్స్, అక్కడ వెళ్ళి ఆర్డర్ ఇస్తే మనకు 20,500 రూపీస్ అయితే పడుతుంది. అండ్ ఒకవేళ మనకు ఫుల్ సిస్టమ్ అంటే విత్ బెండ్ పైప్స్, సో మనకు 20,500 పెడితే ఆ రెండు ఎగ్జాస్ట్ మాత్రమే వస్తాయి, మనకు బెండ్ పైప్స్ అయితే రావు. బెండ్ పైప్స్ కొనాలంటే రెండు సైడ్ల కోసము ట్విన్ సిలిండర్ కాబట్టి మనకు జస్ట్ బెండ్ పైప్స్ కోసం 17,000 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేయాలి. సో టోటల్ ఫుల్ సిస్టమ్ సెట్ వచ్చేసి మనకు 38,000 అరౌండ్ అయితే పడుతుంది మనకు ఫుల్ సిస్టమ్ కోసము. సో మోస్ట్లీ చాలామంది ఏం చేస్తారంటే ఓన్లీ ఎగ్జాస్ట్ మాత్రమే కొంటారు, సో ఫుల్ సిస్టమ్ అయితే కొనరు. నా బైక్లో కూడా నేను ఫుల్ సిస్టమ్ అయితే చేస్తాను. కడపలో ది బెస్ట్ 1 of 1 GT650 చేశాను. ఇప్పటికీ మేము ఏమేమి వర్క్ చేసామని చెప్పినా కదా, అలాయ్ వీల్స్, స్పోర్ట్స్ బైక్లో ఉన్న టైర్స్ అయితే వేయించాను, బ్రెంబోవి మాస్టర్ సిలిండర్స్, రెడ్ రూస్టర్ ఎగ్జాస్ట్ అయితే ఫిట్ చేసాం. దాని తర్వాత మనం ఇంకా వీడియోస్ వస్తున్నాయి, నెక్స్ట్ ఏం అప్డేట్ చేస్తానో నాకు తెలీదు. సో అవన్నీ ఏంటో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోకి షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.